జై శ్రీ గణేష్ అందరికైతే ఇక్కడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరైతే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈ రోజు అయితే ఎపిసోడ్ 1 అయితే స్టార్ట్ చేస్తున్నా గైస్. ఈ రోజు నుంచి అయితే 33 డేస్ అయితే మిగిలి ఉంది ఫెస్టివల్ కి. కంటిన్యూ అయితే వీడియోస్ అయితే మన వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే కొంచెం ఏం అప్డేట్ ఉంటుంది. అరే సబ్స్క్రైబ్ करो बोल रहे हाँ भाई करते सब लोग. జై శ్రీ గణేష అందరికైతే ఈ రోజు అయితే ఎపిసోడ్ 1 2024 ఖైరతాబాద్ గణేష్. ఈ రోజు నుంచి అయితే 33 డేస్ ఫెస్టివల్ దాకా అయితే మన ఛానల్ మీద ఖైరతాబాద్ బడా గణేష్ గురించి అయితే అప్డేట్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక్క డే కూడా మిస్ కాదన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. ఈరోజు అయితే ఆగస్టు 5th అన్నమాట. ఈరోజు అప్డేట్ ఏముందంటే సాయంత్రం 4 o'clock 4:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే ఈరోజు అయితే మొత్తం మట్టి వర్క్ సెకండ్ లేయర్ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయకుడికి ఫేసెస్ కానివ్వండి, మన చేతులు కానివ్వండి, లెగ్స్, ఇంకా మన మూషిక్ వాహనం అన్నీ అయితే రెడీ చేసేసారు మట్టితోని. సెకండ్ లేయర్ దాకా అయితే కంప్లీట్ చేసేసారు. ఇదేంటంటే పామ్ గురించి అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా పామ్స్ స్నేక్ అయితే పెట్టలేదు, అది అయితే పెడతారంట. ఇంకో 2 daysలో అయితే అది కూడా మట్టి వర్క్ దాన్ని కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ ఫినిష్ అయిపోయింది వినాయకుడికి అయితే. థర్డ్ లేయర్ అయితే క్లాత్ వస్తుంది, మనకి క్లాత్ ఉంటుంది కదా, అదైతే సెకండ్ లేయర్ అయితే వస్తుంది. దాని తర్వాత పెయింట్ వస్తుంది, అది కూడా ఈకో ఫ్రెండ్లీ పెయింట్ అయితే ఉంటుంది. మన ప్రీవియస్ వీడియోలో రాజ్ కుమార్ అన్న చెప్పినట్టే అది కూడా మనకు వాటర్ కలర్ తోటి అయితే ఫస్ట్ లేయర్ పెయింట్ వస్తుంది. దాని తర్వాత మంచి కలర్ఫుల్ పెయింట్స్ అయితే కొడతారంట. ఫస్ట్ లేయర్ అయితే వైట్ పెయింట్ అయితే వస్తుంది. ఆ పెయింట్లో ఎటువంటి కెమికల్ లేని పెయింట్ అన్నమాట. మొత్తం ఈకో ఫ్రెండ్లీ పెయింట్, ఎటువంటి ఆయిల్ పెయింట్స్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ మనం వీడియోలో చూసుకున్నట్లయితే సైడ్కి అయితే రాహుకేతు, ఇంకా ఈ సైడ్కి రాముడు, బాలరాముడు అయితే తయారైపోయిండు. దీనికైతే సెకండ్ లేయర్ ఇంకా పూర్తి కాలేదు. బాలరాముడికి అయితే, రాహుకేతుకి అయితే అయిపోయింది. ఇంకా థర్డ్ లేయర్ క్లాత్ తెస్తుందంట, దాంతోనైతే ఫినిషింగ్ అయితే ఇస్తారు. మొత్తం వినాయకుడు మట్టి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా స్టమక్కి అయితే కొంచెం మిగిలి ఉంది మట్టి వర్క్, అది కూడా ఈరోజు సాయంత్రం 8 ఇంకా 10 దాకా అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుందంట. మన వినాయకుడు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్కి అయితే విగ్రహాలు ఇంకా తయారవుతున్నాయి. మన రైట్ సైడ్కి అయితే 2 విగ్రహాలు అయితే తయారైపోయినాయి. ఇంకా లెఫ్ట్ సైడ్కి అయితే ఇంకా తయారు కాలేదు. వెల్డింగ్ వర్క్స్ అయితే దానికి జరుగుతుంది. అదైతే రేపటి వరకు లేకుంటే ఎల్లుండి అయితే అది కూడా తయారైపోతుంది పూర్తిగా మట్టితోని. ఈ విధంగా అయితే మొత్తం మట్టి వర్క్ అయితే జరిగింది రైట్ సైడ్కి. ఇవి కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మిగిలి ఉంది, దీనిది కూడా బ్యాక్గ్రౌండ్ చేస్తారంట. ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఎందుకంటే ఫెస్టివల్కి ఇంకో 33 డేసే మిగిలి ఉంది, చాలా తక్కువ సమయం అయితే మిగిలి ఉంది ఫ్రెండ్స్. రాజ్ కుమార్ అన్న అన్నట్టే ఫెస్టివల్కి 2 days ముందైతే విగ్రహాలన్నీ గణేశుడికి అయితే రెడీ చేస్తారంట. ఇక చూడాలి, 2 days ముందైతే అంత దర్శనమే స్టార్ట్ అయిపోతారంట. ధూల్పేట్ గణేష్ వీడియోస్ కూడా మన ఛానల్ మీద వస్తూనే ఉంటాయి. దాని గురించి అయితే నేను మొత్తం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మీరైతే మన ఛానల్ మీద చెక్ చేసి చూసుకోండి ఏముందో ఏం రేట్. తక్కువ రేట్లా, ఎంత ఎక్కువ ఉంటుందో అంతే రేట్లా అయితే మేము చూపిస్తాను. మన ఛానల్ మీద విజిట్ అయ్యి చెక్ చేయండి ఒకసారి.